ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక శ్రీకాకుళం జిల్లా పలాసలో హై అలర్ట్ ప్రకటించారు. పలాస మండలంలో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 విధించారు. ఆగస్టు 6 వరకు కూడా మండల వ్యాప్తంగా 163 సెక్షన్ అమల్లో ఉంటుంది. పబ్లిక్ ప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలపై కూడా పూర్తిగా నిషేధం విధించారు. ఆయుధాలు పట్టుకొని తిరగటం, ప్రభుత్వ విధులకు ఆటంకాలు కలిగించొద్దంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఉత్తర్వులు జారీ చేసింది మండల మెజిస్ట్రేట్స్. బిఎన్ఎస్ 163 సెక్షన్ అక్కడ అమల్లో ఉంటుంది. ఎవరు కూడా ఆయుధాలు పట్టుకొని తిరగకూడదు అని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి పృథ్వీ ఫోన్ ద్వారా తెలియజేస్తారు. అయితే పృథ్వీ చెప్పండి, ఆగస్టు 6 వరకు కూడా మండల వ్యాప్తంగా కూడా 163 సెక్షన్ అమల్లోనే ఉంటుంది అని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ విద్యార్థులు గాని స్థానికులు గాని అన్ని బంద్ చేసుకున్నారా, లేకుంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం పలాసలో? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ప్రియా, ఏదైతే శ్రీధరప్పలరాజు ఇష్యూ, ఏదైతే తన కుమారుడి కేసు ఇష్యూ సంబంధించి ఏదైతే ఉందో, పోలీసులు అరెస్ట్ కు వెళ్తున్నారనే ముందస్తు సమాచారంతోనే నిన్న సాయంత్రం నుంచే కూడా ఆ శ్రీధరప్పలరాజు తన ఇంట్లోనే ఉండడం జరిగింది. అదే టైంలో కార్యకర్తలందరూ కూడా వందల సంఖ్యలో సాయంత్రం నుంచే మొత్తం ఇంటి చుట్టూ గాని, ఆయన నివాసం ఉండే ప్రాంతం ఆ కాలనీ చుట్టూ గాని వందలాది సంఖ్యలో మొత్తం కార్యకర్తలందరూ చుట్టుముట్టడం జరిగింది. వెంటనే ముఖ్యమంత్రి మొత్తంగా కూడా టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాత్రంతా కూడా వారు అక్కడ హడావిడి చేయడం అయితే మనం చూడొచ్చు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే నిన్న 3 డిఎస్పీలు, ఒక అదనపు ఎస్పీ కూడా మొత్తంగా అక్కడికి వచ్చి బందోబస్తులో పాల్గొన్నారు. అంటే మొత్తంగా కూడా అక్కడ ఇష్యూని కంట్రోల్ చేసే విధంగా వారందరూ కూడా వచ్చి చాలా చాకచక్యంగా ఉండాలి కాబట్టి, ఎటువంటి శాంతి భద్రతలకు ముప్పు ఉండకూడదు కాబట్టి వారందరూ కూడా స్వయంగా పార్టిసిపేట్ చేసి అక్కడ ఆ ఇష్యూని అంతా ఇచ్చేశారు. అయితే మొత్తంగా చూసుకుంటే అప్పలరాజు రాత్రంతా కూడా స్టేషన్ లోనే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు అతన్ని కోర్టుకు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే ఈ సెక్షన్ విధించారో మొత్తంగా కూడా అక్కడ పరిస్థితి మాత్రం చాలా మొత్తం పోలీస్ పహారాతో ఇక్కడ మొత్తం ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం పోలీస్ అందరినీ కూడా ఇక్కడ డిప్లై చేశారు. అలాగే ఇక్కడ పరిస్థితి మాత్రం అదుపులోకి తెచ్చేందుకు ఆ ప్రత్యేక ఏదైతే బెటాలియన్స్ కూడా ఇక్కడ పెట్టారు. అంటే ముఖ్యంగా ఎటువంటి గొడవలు, ఎటువంటి శాంతి భద్రతలకు ముప్పు రాకుండా ఉండే విధంగానే ముందస్తు చర్యలు అన్ని చేపట్టారని చెప్పుకోవచ్చు. అండ్ ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఏ జంక్షన్ల వద్ద, ఏ పార్టీ ఆఫీసుల దగ్గర ఎక్కువగా కట్టుదిట్టం చేశారు పలాసలో? ముఖ్యంగా కాశీబుగ్గ వైసీపీ ఆఫీసు గాని, అలాగే శ్రీధరప్పల నివాసం గాని, అలాగే ఈ పోలీస్ స్టేషన్ పరిసరాలు గాని, ఈ ప్రాంతాల్లో బాగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే నేను రాత్రి మొదట పోలీసులు శ్రీధరప్పలరాజుని అరెస్ట్ చేసే నేపథ్యంలో ఆయన తన ప్రైవేట్ కార్ లో వస్తానని చెప్పిన నేపథ్యంలో మళ్ళీ ఆ కార్యకర్తలంతా కాస్త ఎక్కువగా గుంపుకునేసరికి మళ్ళీ ఆయన వెనక్కి వెళ్తారేమో అని చెప్పి మళ్ళీ పోలీసులు అందరూ కూడా అక్కడ మళ్ళీ వచ్చి స్వయంగా వారు మళ్ళీ స్టేషన్ కి పట్టుకెళ్లే పరిస్థితి ఉంది నిన్న. కాబట్టి ఏదైనా జరగొచ్చు, ఎటువంటి అనర్థాలైనా జరగొచ్చు, ఎటువంటి ఏదైనా ఘటనలైనా జరగొచ్చు అనే ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకు ఉందో దాని ప్రకారంగా కూడా సెక్యూరిటీ అనేది కల్పించారు ప్రియా. అండ్ అక్కడ సాధారణ ప్రజలు గాని, విద్యార్థులు గాని, అట్లాగే ఎమర్జెన్సీ కోసం ఉండే వాళ్ళు, మెడికల్ ఎమర్జెన్సీ ఉండే వాళ్ళు ఉంటారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? వారి రాకపోకలకి ఏమైనా ఆంక్షలు విధించేటువంటి అవకాశం ఉందా ఇప్పుడు అక్కడ ప్రస్తుతానికి? వారి రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు ప్రియా. ఎందుకంటే ముఖ్యంగా వెహికల్స్ ఏదైనా పర్మిషన్ తో కూడిన వెహికల్స్ ఏదైనా ఉంటే అక్కడ అలౌ చేస్తారు కాబట్టి పోలీసులు వాటి రాకపోకలకైతే ఇబ్బంది ఉండకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఆగస్టు 6 వరకు కూడా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పేసి ఖచ్చితమైనటువంటి ఒక ఆర్డర్స్ అయితే వచ్చినాయి. మరి అంత సుదీర్ఘ కాలం పాటు ఆంక్షలు పెట్టేటువంటి తీవ్రమైన పరిస్థితి నిజంగా అక్కడ ఉందా శ్రీకాకుళం? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ ఆరవ్ వర్మ, అంటే ఆయన కుమారుడు ఆరవ్ వర్మ గాని, అతని స్నేహితుడు గాని సిద్ధార్థ త్యాగి గాని ఇద్దరిని కూడా ఆ రిమాండ్ కి అంపోల్ జైలు, ఇక్కడ శ్రీకాకుళం జిల్లా జైలుకి ఆల్రెడీ పంపడం జరిగింది. అలాగే వారి ఏదైతే బెయిల్ పిటిషన్స్ ఉన్నాయో వాటి రెండింటినీ కూడా కోర్టు తిరస్కరించడం జరిగింది. అలాగే నిన్న శ్రీధరప్పలరాజు ఏదైతే ఈ ఆరవ్ సోంపేట కోర్టులో బెయిల్ కోసం దాఖలు చేశారో అది కూడా ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా శ్రీధరప్పలరాజును ఒకవేళ రిమాండ్ విధిస్తే జిల్లా జైలుకి తరలించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో కొంత అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు మళ్ళీ అక్కడ ఉండే అవకాశం కూడా ఉంటుంది. అలాగే శ్రీకాకుళం ఆ పరిసరాల్లో అలాగే ఏదైతే చూసుకుంటే ఇక్కడ మాత్రం
ఒక ఎపిసోడ్ కాస్త ఒక 2 రోజులు అయితే మాత్రం ఏదైనా నెమ్మదించే అవకాశం ఉన్నట్టు కూడా మనం చూడొచ్చు. అయితే అక్కడ జిల్లా ఎస్పీలు గాని ఉన్నతాధికారులు గాని ఎవరైనా కూడా గ్రౌండ్ లోకి వచ్చి పరిస్థితిని నేరుగా సమీక్షిస్తున్నారా అంటే పోలీసులు ప్రజలకు ఇస్తున్నటువంటి ముఖ్యమైన సూచనలు ఎట్లా ఉన్నాయి? ఇక్కడ జిల్లాలో ఉన్న 3 డిఎస్పీలు అంటే డిఎస్పీ వివేకానంద గారు గాని, పలాస డిఎస్పీ గాని, ఇక్కడ ఉన్న డిఎస్పీలు గాని, అలాగే అదనపు ఎస్పీ గాని ఇప్పటికే వాళ్ళు నిన్న సాయంత్రమే ఇక్కడికి చేరుకొని మొత్తం పరిస్థితి అంతా సమీక్షించడం జరిగింది. వాళ్ళు ఇక్కడ అంతా అప్ టు డేట్ మొత్తం చూస్తున్నారు. ఎందుకంటే ఇది స్టేట్ వైడ్ ఒక పెద్ద ఇష్యూగా ఉంది కాబట్టి ఆల్రెడీ ముఖ్యమంత్రి జగన్ కూడా స్పందించారు. చాలా హాట్ టాపిక్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి అనర్థాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది కాబట్టి వారు ఆల్రెడీ గ్రౌండ్ లో ఉండి ఆ పరిస్థితిని మాత్రం నేరుగా సమీక్షిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ప్రియా, రైట్ పృథ్వీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లా పలాసలో హై అలర్ట్ ప్రకటించారు. పలాస మండలంలో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 విధించారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా పలాసలో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు అలాగే ఏర్పాటు చేయడం, బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 విధించడం వెనుక ప్రధానంగా రాజకీయ ఉద్రిక్తతలు అలాగే శాంతి భద్రతల పరిరక్షణ కారణాలుగా అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. అయితే సెక్షన్ 163 అయితే అమల్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే పలాస మండల వ్యాప్తంగా కూడా శాంతి భద్రతలకు ఎట్లాంటి విఘాతం కలగకుండా భారతీయ నాగరిక సురక్ష సంహిత అంటే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అయితే అక్కడ విధించడం జరిగింది. ప్రజలు గుంపులుగా చేరటం గాని, బహిరంగ సభలు గాని, రాజకీయ ర్యాలీలు, ధర్నాలు ఇట్లాంటి ప్రదర్శనలపై కూడా పూర్తిగా అక్కడ ఆగస్టు 6 తారీఖు వరకు కూడా నిషేధం ఉంది. అలాగే ఎలాంటి ఆయుధాలు గాని, మారణాయుధాలు గాని పట్టుకొని తిరగడం అక్కడ ఇప్పుడు చట్ట విరుద్ధం. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పలాస టౌన్ అలాగే మండల వ్యాప్తంగా కూడా దాదాపు 1000 మంది పోలీసులతోటి గట్టి భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు పలాస మండలంలో కనిపిస్తోంది శ్రీకాకుళం జిల్లాలో. అయితే ప్రభుత్వ అధికారుల విధులకు అలాగే ప్రజల సాధారణ జీవనానికి కూడా ఎట్లాంటి ఆటంకం కలిగించొద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని అయితే పోలీసులు హెచ్చరించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆగస్టు 6 వరకు అయితే మండల వ్యాప్తంగా 163 సెక్షన్ అయితే అమల్లో ఉంటుంది. పబ్లిక్ ప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలపై కూడా పూర్తిగా నిషేధం ఉంది. ఆయుధాలు, మారణాయుధాలు పట్టుకొని తిరగటం, ప్రభుత్వ విధులకు ఆటంకాలు కలిగించొద్దంటూ పోలీసులు అయితే ఆదేశాలు జారీ చేశారు. సో మొత్తానికైతే శ్రీకాకుళం పలాస మండలంలో 163 సెక్షన్ అయితే అమల్లో ఉంది. ఎమర్జెన్సీస్ కి ప్రజలకు ఎట్లాంటి రాకపోకలకైతే ఇబ్బంది లేదు. కాకపోతే ఎవరు కూడా ప్రదర్శనలు చేయొద్దు, ర్యాలీలు చేయొద్దు, ధర్నాలు చేయొద్దు, ఇదంతా నిషేధం అని చెప్పేసి అయితే క్లియర్ గా ఒక హై అలర్ట్ అయితే బిఎన్ఎస్ సెక్షన్ అయితే ప్రకటించారు అక్కడ.